కర్ణాటకలోని రుద్రారం గ్రామం. ఈ గ్రామంలో గీత అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చేసిన ఒక పని వల్ల, తను మాట్లాడిన ఒక మాట వల్ల ఇప్పుడు ఆ అమ్మాయి తన అందాన్ని అద్దంలో చూసుకోవడానికి కూడా భయపడుతుంది. ఎందుకంటే తన ముఖం అంత భయంకరంగా మారిపోయింది. ఎందుకంటే ఆ అమ్మాయి శరీరంలోకి ఒక దయ్యం ఆవహించి తనని ఎంత టార్చర్ చేసిందంటే చివరికి తన సిచ్యువేషన్ ఏంటో తెలుసుకున్నాక వెన్నులో వణుకు పుట్టేస్తుంది. ఈ వీడియో పూర్తిగా చూడడానికి కూడా మీరు చాలా భయపడతారు. గీత మరియు అర్జున్ వీరిద్దరూ చాలా సిన్సియర్ గా ప్రేమించుకునేవారు. వారిద్దరిది ఒకే ఊరు కాబట్టి, పైగా చిన్న ఊరు కాబట్టి వారిద్దరికి కలవడానికి ప్రైవసీ ఉండేది కాదు. సో గీత మరియు అర్జున్ ఇద్దరు ప్లాన్ చేసుకొని మంగళూరుకి వచ్చేశారు. మంగళూరులో వారిద్దరు జాబ్ చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలకి మంత్లీ శాలరీ పంపిస్తూ వీరిద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు. గీతకి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువగా ఉండేది. ఎందుకంటే ఈ ప్రపంచంలో తనకంటే అందమైన అమ్మాయి ఎవరూ లేరు అనుకొని తను ఫీల్ అయిపోతూ ఉండేది. తనకి బ్యూటీ మేకప్స్ మీద చాలా పిచ్చెక్కువ. అండ్ ఎంతమంది అమ్మాయిలో ఉన్నా కూడా అందరి అట్రాక్షన్ తన మీదనే ఉండాలని కోరుకునేది. తను ఎంచుకున్న బాయ్ ఫ్రెండ్ సెలక్షన్ లో కూడా అర్జున్ అంతే అందంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు గీతకి తెలియట్లేదు. ఇప్పుడు ఏదైతే తను ఆలోచిస్తుందో అదే అందం తన జీవితంలో ఎన్నో భయంకరమైన సంఘటనలు జరగడానికి దారి తీసింది. ఒక రోజు రాత్రి గీత మరియు అర్జున్ సినిమా కంప్లీట్ చేసుకొని బైక్ మీద ఇంటికి వస్తున్నారు. గీత తన రూమ్ కి కొంచెం దగ్గరికి వచ్చిన తరువాత ఇక్కడ ఆపేయమని చెప్తుంది. ఎందుకంటే ఆ రూమ్ ఇచ్చిన ఓనర్ వేరే ఒక అబ్బాయి బైక్ మీద అర్ధరాత్రి టైంలో గీత వస్తే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్తాడని అక్కడే ఆపేయమని చెప్తుంది. ఇది వాళ్ళకి కొత్తేం కాదు. అర్జున్ గీత బయటికి వెళ్ళిన ప్రతిసారి గీతని అక్కడే డ్రాప్ చేసేవాడు. సో అక్కడ నుంచి గీత ఒంటరిగా తన రూమ్ కి నడుచుకుంటూ వెళ్తుంది. అలా వెళుతూ ఉంటే కొద్దిసేపటికి ఎవరో ఒక చిన్న పాప ఏడుస్తున్న శబ్దం గీతకి వినిపించింది. ఎవరైనా ఆ పాపను వదిలేసి వెళ్లిపోయారేమో అని చుట్టూ వెతుకుతూ ఆ ఏడుపు ఎక్కడి నుంచి వినిపిస్తుందో అటువైపుగా వెళుతూ ఉంది. గీతకి దూరంగా ఒక ఎర్రటి కార్ అయితే కనిపించింది. ఆ కారులో నుంచి ఆ ఏడుపు శబ్దం తనకి వినిపిస్తుంది. గీత దూరం నుంచి ఆ కార్ ని చూస్తూ ఉంటే ఆ కారులో ఒక్క మనిషి కూడా ఉన్నట్టు తనకి అనిపించట్లేదు. సరే, ఆ కారులో ఎవరైనా పాపని వదిలేసి వెళ్లిపోయారేమో అని గీత పరిగెత్తుకుంటూ ఆ కార్ దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్లేసరికి పాప ఏడుస్తున్న శబ్దం ఆగిపోయింది. ఇక్కడ షాకింగ్ ఏంటంటే ఆ కారులో ఎవ్వరూ కనిపించలేదు. గీత మొత్తం ఆ కారు చుట్టూ చూస్తుంది కానీ తనకి ఎవరూ కనిపించలేదు. కొద్దిసేపటికి మళ్ళీ ఒక పాప ఏడుస్తున్న శబ్దం ఆ కారులో నుంచి వచ్చింది. అలా ఏడుస్తున్న ఆ పాప ఏడుస్తూ గీత అని పిలిచింది. అది వినగానే గీతకి చాలా భయమేసింది. వెంటనే అక్కడ నుంచి పారిపోవాలని పరిగెడుతున్న టైంలో తన చెయ్యి పట్టుకొని ఎవరో కారు లోపలికి లాగేశారు. డోర్ లాక్స్ వేసి గీతని గట్టిగా పట్టుకొని తన ఒళ్ళంతా ఎవరో ముద్దులు పెడుతున్నారు. అది ఎవరో చూడడానికి గీత ఎంత ట్రై చేసినా అతని ఫేస్ అయితే తనకి కనిపించట్లేదు. తర్వాత వదిలించుకొని తీరా చూస్తే అక్కడ ఉన్నది ఎవరో కాదు, తను ప్రేమించిన అర్జునే అక్కడ ఉన్నాడు. అప్పుడు గీత, రే మెంటల్, ఒక్కసారిగా నా ఊపిరి ఆగిపోయింది. ఎవరా అని చాలా భయపడిపోయాను. అయినా నువ్వేంటి ఇక్కడ? ఇందాకే కదా నువ్వు అక్కడ డ్రాప్ చేసావు, మళ్ళీ ఇక్కడేంటి అని అడిగింది. అప్పుడు అర్జున్, ఇందాక నిన్ను ముద్దడిగితే నన్ను కొట్టేసి వెళ్ళిపోయావు కదా, అందుకే ఇప్పుడు ఎలాగైనా నీ దగ్గర నుంచి ముద్దు తీసుకోవాలని ఇలా ప్లాన్ చేశాను. ఏంటి భయపడ్డావా అని అడిగాడు. భయపడటమా? గుండె ఆగిపోయినంత పని అయిందిరా బాబు. అయినా ఇందాక కారు మొత్తం వెతికాను, కారులో నువ్వు కనిపించలేదు కదరా అని అడిగింది. సరిపోయింది, నీకు పగలే కనిపించదు, మళ్ళీ రాత్రి కూడా కనిపిస్తుందా అని దగ్గరికి లాక్కొని ఒళ్ళంతా ముద్దులు పెట్టడం మొదలు పెట్టాడు. గీత కూడా అర్జున్ని ముద్దు
ముద్దులు పెడుతూ ఇద్దరు రొమాన్స్ చేసుకుంటూ ఉన్నారు. కొద్దిసేపటికి గీత మొబైల్ కి ఒక మెసేజ్ వచ్చింది. ఎవరా అని గీత ఆ మెసేజ్ ఓపెన్ చేస్తే అందులో అర్జున్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. సేఫ్ గానే ఇంటికి వెళ్ళావా? అది చూడగానే గీతకు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. మెసేజ్ చేసింది అర్జున్ అయితే మరి పక్కన ఉన్నది ఎవరు అని తల తిప్పి చూసింది. పక్కన తనకి ఎవరూ కనిపించలేదు. తరువాత తన గొంతు ఎవరో పట్టుకున్నట్టు తనకు అనిపించింది. చుట్టుపక్కల ఏవో వింత వింత శబ్దాలు భయంకరంగా వస్తున్నాయి. ఇక్కడ ఉండడం సేఫ్టీ కాదేమో అని వెంటనే కారు నుంచి బయటికి రావడానికి చాలా ట్రై చేసింది. కానీ డోర్ మాత్రం ఓపెన్ అవ్వట్లేదు. చాలా సేపటి వరకు గీత ఆ కారులో కూర్చొని ఏడుస్తూ గట్టిగా అరుస్తూనే ఉంది. కానీ ఆ వింత శబ్దాలు మాత్రం ఆగట్లేదు. తనకు సహాయం చేయడానికి చుట్టుపక్కల ఒక్క మనిషి కూడా లేడు. ఇక్కడి నుంచే గీత జీవితంలో ప్రతి ఒక్క క్షణం ఒక నరకంగా మారిపోయింది. చాలా సేపటి తర్వాత ఆ రోడ్డు మీద ఒక వ్యక్తి కారు పక్కన నడుచుకుంటూ వస్తున్నాడు. అది చూసిన గీత ఆ అబ్బాయిని కాపాడమని గట్టిగా అరిచింది. వెంటనే ఆ అబ్బాయి కారు దగ్గరికి వెళ్ళాడు. అది చూసిన గీత, దినేష్ నువ్వా? ప్లీజ్ ఈ కార్ డోర్ ఓపెన్ చేయవా అని అడుగుతుంది. హే గీత, నువ్వేంటి ఇక్కడ అని అడిగి ఆ కార్ డోర్ ఓపెన్ చేశాడు. ఆ కారులో నుంచి బయటికి వచ్చిన గీత, చాలా థ్యాంక్ యూ సో మచ్ దినేష్, టైంకి వచ్చి నన్ను కాపాడావు అని అంటుంది. అప్పుడు దినేష్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. అప్పుడు గీత, ఏదో విచిత్రమైన సౌండ్ వస్తే తెలియకుండా ఇక్కడికి వచ్చేసాను అని మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ దినేష్, ఇంకా నేను వెళ్తున్నాను అని గీత వెళ్తుంటే, ఈ టైంలో ఒంటరిగా వెళ్ళటం కరెక్ట్ కాదు గీత, నీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పి గీతతో పాటు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. అదే రోజు రాత్రి గీత స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్లి స్నానం చేస్తుంది. స్నానం చేస్తున్నంతసేపు ఆ కారులో జరిగిన ఆ సిచ్యువేషన్ తనకి గుర్తొస్తూనే ఉంది. ఎంతో బాధపడుతున్న గీతకి బయట ఎవరో తలుపులు కొడుతున్న శబ్దం వినపడింది. గీత అక్కడికి వెళ్లి డోర్ తెరిచి చూసింది. కానీ అక్కడ ఎవరూ తనకి కనిపించలేదు. మళ్ళీ బాత్రూమ్ లోకి వెళ్లి స్నానం చేస్తూ ఉంటుంది గీత. తను అలా స్నానం చేస్తూ ఉంటే తనని ఎవరో గమనిస్తున్నట్టు గీత కనిపించింది. అలాగే ఒక నల్లటి నీడ కూడా గీతకి కనిపించింది. వెంటనే తల తిప్పి చూస్తే అక్కడ ఎవరు కూడా గీతకి కనిపించలేదు. ఆ తర్వాత గీతకి ఒక అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ ఇంట్లో తను మాత్రమే లేదు, తనతో పాటు ఇంకెవరో ఈ ఇంట్లో ఉన్నారని గీతకి అనిపించింది. అవును, గీత ఆలోచించింది నిజమే. గీతతో పాటు ఆ ఇంట్లో ఇంకో పర్సన్ ఉన్నాడు. తను పడుకున్నప్పుడు, తను తింటున్నప్పుడు, తనను స్నానం చేస్తున్నప్పుడు గీతని అనుక్షణం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. తను ఎవరంటే, ఇంతలో బాత్రూమ్ లో షాంపూ బాటిల్ పైనుంచి కింద పడిన శబ్దం వినిపించింది. వెంటనే గీత అటువైపు తిరిగి చూస్తే అక్కడ ఒక వింత ఆకారంలో ఉన్న మనిషి తనని గమనిస్తూ ఉన్నాడు. అది చూసి గీతకి గుండె ఆగిపోయినంత పనైపోయింది. ఆ వింత ఆకారం గీతని అలానే చూస్తూ చిన్నగా నవ్వుతూ గీత అని పిలిచింది. అది చూసి గీత భయపడిపోయి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ కాపాడండి అని గట్టిగా అరుస్తూ ఉంది. గీత బాత్రూమ్ లో నుంచి బయటకి వచ్చి బాత్రూమ్ తలుపు వేసేసి బట్టలు వేసుకొని అర్జున్ కి ఫోన్ చేయాలని అనుకుంటుంది. బట్ ఫోన్ మాత్రం రూమ్ అంతా ఎంత వెతికినా గీతకి కనిపించట్లేదు. బాత్రూమ్ లో ఆ దయ్యం తలుపులు కొడుతూ ఉంది. తలుపు తెరువు గీత, తలుపు తెరువు అంటూ ఉంది. ఇక్కడేమో గీత ఫోన్ కోసం వెతుకుతూ ఉంది. కానీ బాత్రూమ్ లో ఉన్న ఆ వింత మనిషి, గీత నువ్వు వెతుకుతున్న ఫోన్ బాత్రూమ్ లోనే ఉంది, మర్చిపోయావా అంటూ నవ్వుతుంది. అది విని బాత్రూమ్ బయట ఉన్న గీత, ఎవరు నువ్వు, నన్నెందుకింత బాధ పెడుతున్నావు అని అడుగుతూ ఉంది. కానీ బాత్రూమ్ లో నుంచి మాత్రం ఏవో వింత శబ్దాలు చేస్తూ ఉంది ఆ దయ్యం. వెంటనే గీతకి కోపం వచ్చి గట్టిగా, ఎవర్రా నువ్వు, నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరిచింది. అప్పుడు ఆ వింత మనిషి తలుపులు ఇంకా గట్టిగా కొట్టడం స్టార్ట్ చేశాడు. చెవులు పగిలిపోయేంతలా వస్తున్న శబ్దాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. కొద్దిసేపటి తరువాత గీత ఆ బాత్రూమ్ తలుపు ఓపెన్ చేసి లోపలికి వెళ్లి తన మొబైల్ తీసుకొని అర్జున్ కి ఫోన్ చేసింది. అప్పటికి రాత్రి టైం 2 అయింది. ఏంటే ఈ టైంలో ఫోన్ చేసావని అర్జున్ అడిగాడు. నాకు చాలా భయంగా ఉందిరా, ప్లీజ్ ఇక్కడికి రావా, నా వల్ల కావట్లేదు అని ఏడుస్తూ అర్జున్ ని రమ్మని చెప్తుంది. అర్జున్ కూడా సరే అని ఫోన్ పెట్టేసి బైక్ తీసి గీత ఇంటికి బయలుదేరాడు. అర్జున్ మరియు గీత బెడ్ మీద కూర్చొని ఉంటారు. గీత ఏడుస్తూ
నవ్వుతూ ఆ రోజు రాత్రి తనకి ఎక్స్పీరియన్స్ అయిన ప్రతి సిచ్యువేషన్ ని అర్జున్ కి చెప్తూ ఉంటుంది. ఇదంతా నువ్వు అనుకుంటున్న భ్రమేమో, లేకపోతే అప్పటి వరకు కనిపించిన మనిషి సడన్ గా ఎలా మాయమైపోతాడు, కారులో నాలాగా వచ్చి ఎలా మాయమైపోతాడు, ఇప్పుడు బాత్రూమ్ లో ఉన్న మనిషి ఎలా మాయమైపోయాడు, నీకేమైనా పిచ్చా అని అడిగాడు. అప్పుడు గీత అదే కదా నేను అంటుంది, అప్పటి వరకు కనిపించిన మనిషి సడన్ గా ఎలా మాయమైపోతున్నాడు, నాకేదో భయంగా ఉందిరా అంటుంది. నువ్వేం భయపడకే, అదేం కాదు, అంతా సర్దుకుంటుంది, నువ్వు పడుకో అని అర్జున్ అన్నాడు. గీత భయంగానే కళ్ళు మూసుకొని నిద్రపోయింది. కొద్దిసేపటికి అర్జున్ కూడా నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం రాత్రి జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల భయపడిన గీతకి ఫుల్ ఫీవర్ వచ్చేసింది. సో గీతని హాస్పిటల్ కి తీసుకెళ్లాలని ఓనర్ లేని టైం చూసుకొని అర్జున్ గీతని హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. అలా వాళ్ళిద్దరు వెళ్తున్నప్పుడు అర్జున్ దూరంగా ఒక కార్ చుట్టూ జనాలందరూ చుట్టుకొని ఉంటే అది చూసి కారులో ఎవరో చనిపోయినట్టున్నారు, సో అందుకే జనాలు చుట్టుకొని ఉన్నారు అని గీతతో చెప్పాడు. వెంటనే గీత భయపడిపోయి ఆ కారు వంక చూసేసరికి అర్ధరాత్రి కారులో ఏదైతే గీత ఎక్స్పీరియన్స్ అయిందో అదే కార్ దగ్గర జనాలు చుట్టుకొని ఉన్నారు. వెంటనే గీత బైక్ ఆపమని చెప్తుంది. అర్జున్ నీకు చెప్పాను కదా, ఎస్టర్డే రాత్రి ఒక కార్ దగ్గర సేమ్ నీలాంటి పర్సన్ నాతో వచ్చి మాట్లాడాడని, అదే ఈ కారే అని చెప్పింది. వెంటనే అర్జున్ అండ్ గీత ఇద్దరు ఆ కార్ దగ్గరికి వెళ్లారు. చుట్టూ ఉన్న జనాలని తోసుకుంటూ ముందుకు వెళ్లి చూసేసరికి కొంతమంది పోలీసులు కారులో నుంచి ఒక కాలిపోయిన శవాన్ని బయటికి తీస్తున్నారు. ఆ చనిపోయిన వ్యక్తి ఫేస్ గుర్తు పట్టనట్టుగా పూర్తిగా కాలిపోయింది. అది చూసి గీత మరియు అర్జున్ చాలా భయపడిపోయారు. అసలు ఈ చనిపోయిన వ్యక్తి ఎవరు అని పోలీసులు కార్ మొత్తం చెక్ చేస్తున్నారు. కొద్దిసేపటి తరువాత పోలీసులకి ఒక పర్స్ అయితే దొరుకుతుంది. ఆ పర్స్ ఓపెన్ చేసి చూస్తే ఆ పర్స్ లో ఒక ఫోటో అయితే ఉంటుంది. ఆ ఫోటోలో ఉంది వేరెవరో కాదు, తనే గీత. అది చూడగానే గీతకి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. అర్జున్ ఎంత పిలుస్తున్నా కూడా గీత పలకలేని పరిస్థితి. ఆ తరువాత గీత కళ్ళు తిరిగి పడిపోయింది. తరువాత రోజు గీత మరియు అర్జున్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీస్ స్టేషన్ లో స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు ఏం జరిగిందో చెప్పింది. 3 రోజుల క్రితం గీత వర్క్ చేస్తున్న ఆఫీస్ లో ఒక కోవర్కర్ తనకి ప్రపోజ్ చేశాడు. యాక్చువల్ గా తను 4 ఇయర్స్ గా గీత వెంట పడుతూ ఉన్నాడు. 2 ఇయర్స్ వరకు వారు చాలా మంచి స్నేహితులుగా ఉండేవారు. ఎప్పుడైతే ఆ అబ్బాయి గీత మీద ఉన్న తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేశాడో గీత రిజెక్ట్ చేసేది. బట్ ఆ అబ్బాయి మాత్రం గీతని మర్చిపోలేకపోయేవాడు. అండ్ ఆ ఫోటో కూడా వారిద్దరు స్నేహితులుగా ఉన్నప్పుడు కలిసి దిగిన ఫోటో అని ఆ ఫోటోని క్రాప్ చేసి తన ఫోటో మాత్రమే పర్సులో పెట్టుకున్నాడని గీత పోలీసులకి చెప్పింది. అయితే 3 రోజుల క్రితం రీసెంట్ గా ఆ అబ్బాయి మళ్ళీ ప్రపోజ్ చేశాడు. ఆఫీస్ లో అందరూ చూస్తుండగానే గీత ఆ అబ్బాయిని, నీ మొహం అద్దంలో చూసుకున్నావా, నీ ఫేస్ కి నేను కావాలా, నీ ఫేస్ ని చూస్తేనే వామిటింగ్ వస్తుంది, నిన్ను నా ఫ్రెండ్ గానే బయట నా ఫ్రెండ్స్ కి పరిచయం చేయలేను, అలాంటిది నిన్ను ప్రేమిస్తానని ఎలా అనుకుంటున్నావు, ఈ కంపెనీలో నువ్వైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి అని చాలా చీప్ గా మాట్లాడుతుంది. ఆ అబ్బాయి ఆ అవమానాన్ని తట్టుకోలేక కార్ సైడ్ కి పార్క్ చేసి ఫుల్ గా డ్రింక్ చేసి ఆల్కహాల్ మొత్తం తన బాడీ మీద పోసేసుకొని నిప్పంటించుకొని చనిపోతాడు. సో ఈ విషయం గురించి ఏడుస్తూ పోలీసులకు చెప్పింది గీత. తర్వాత గీత పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అర్జున్ తో, నేను ఇంకా నా రూమ్ కి వెళ్ళను, నేను ఊరికి వెళ్ళిపోతాను, ఇక్కడున్నంత సేపు వాడు నన్ను వదలడు అని చెప్తుంది. అప్పుడు అర్జున్, అదేంట్రా, బంగారం లాంటి లైఫ్ ను వదిలేసుకొని మళ్ళీ అదే విలేజ్ కి వెళ్ళిపోయి బతుకుదామంటావేంట్రా, నీకేమైనా పిచ్చా, చూసావు కదా వాడు ఆల్రెడీ చనిపోయాడు, ఇంకా నిన్నేం చేస్తాడు అని అర్జున్ అడిగాడు. ఆ తర్వాత గీత చెప్పిన సంగతి విన్న వెంటనే అర్జున్ కి ఒక్కసారిగా ఊపిరాడలేనంత పని అయిపోయింది. అర్జున్, ఆ రోజు రాత్రి నేను కారులో ఇరుక్కుపోయినప్పుడు నా ఫ్రెండ్ దినేష్ నన్ను కాపాడాడని చెప్పాను కదా, ఆ దినేష్ ఎవరో కాదు, నాకు ప్రపోజ్ చేసింది వాడే, కారులో చనిపోయింది కూడా వాడే. ఆ రోజు రాత్రి గీత రూమ్ లోనే ఉండిపోయి మరుసటి రోజుకి లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్లిపోవాలని గీత అర్జున్ డిసైడ్ అయిపోయారు. అదే రోజే వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి జరిగిందంతా చెప్పారు. మార్నింగ్ అయిన వెంటనే వెళ్లిపోవాలని ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఆ రోజు రాత్రి 2 గంటల సమయంలో అర్జున్ ని ఎవరో పిలిచినట్టు అనిపిస్తే గీత పిలుస్తుందేమో అని కళ్ళు తెరిచి చూస్తే గీత మాత్రం ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. అర్జున్ కి దాహం అనిపిస్తే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి నీళ్లు తాగుతూ ఉంటాడు. అలా
అలా తాగుతున్నప్పుడు దూరంగా ఏదో ఒక నల్లటి ఆకారం అర్జున్ వంక అలానే చూస్తోంది. అది గమనించిన అర్జున్ చాలా భయపడి అడుగు వేసుకుంటూ ఆ నల్ల ఆకారం దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ నల్ల ఆకారం అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంతలో అర్జున్ వెనక వైపు నుంచి ఎవరో పిలుస్తుంటే గీత అనుకొని వెనక్కి తిరిగాడు. అంతే, షాక్. ఒక భయంకరమైన ఆకారం, చూడ్డానికి వాంతింగ్ వచ్చేలాగా అసలు ఒక మనిషి ఆకారంలో లేని ఒక దయ్యం అర్జున్ ఎదురుగా నిల్చొని, గీత నాది, గీతను వదిలిపెట్టి వెళ్ళిపో, లేకపోతే నీ ప్రాణం కూడా తీస్తా, గీత ఇక మీదట నుంచి ఈ గడప దాటి బయట అడుగు పెట్టదు, తనని నేను తీసుకెళ్లిపోతున్నాను అని అర్జున్ గొంతు పట్టుకున్నాడు. అర్జున్ ఆ దయ్యాన్ని చూసి చాలా భయంతో గట్టిగా కేకలు వేశాడు. ఆ తరువాత ఆ దయ్యం మాయమైపోయింది. ఇంతలో రూమ్ లో గీత ఒక్కసారిగా గట్టిగా అరిచింది. వెంటనే అర్జున్ పరిగెత్తుకుంటూ రూమ్ లోకి వెళ్లి చూసేసరికి అర్జున్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. తన కళ్ళతో చూస్తున్న దాన్ని నమ్మలేకపోయాడు. డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా గీత భయంకరంగా నవ్వుతూ తన జుట్టు కత్తరించుకుంటూ ఉంది. తనని ఆపడానికి వెళ్లిన అర్జున్ గొంతు పట్టుకొని దూరంగా విసిరేసింది. తరువాత చాలా వికృతంగా నవ్వుతూ తన తలని ఎదురుగా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ కి గట్టిగా కొట్టుకుంది. దానివల్ల తన తల నిండా రక్తం కారుతుంది. వెంటనే గీత కింద పడుతుంది. గీత దగ్గరికి అర్జున్ వెళ్తుంటే గీత ఇంకా గట్టిగా అరుస్తూ, దగ్గరికి వస్తే చంపేస్తాను, నేను కూడా చచ్చిపోతాను అని భయంకరంగా అరుస్తూ గట్టిగా కేకలు పెడుతూ కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ రూమ్ లో నుంచి ఏడుస్తూ భయపడుతూ బయటికి వచ్చిన అర్జున్ డాక్టర్ కి కాల్ చేసి అర్జెంటుగా రమ్మన్నాడు. తరువాత వెంటనే అర్జున్ తన పేరెంట్స్ కి కాల్ చేసి తన కూతురికి ఇలా జరిగిందని, తన ఒంట్లోకి ఏదో దయ్యం ఆవహించినట్టుందని అర్జెంటుగా అక్కడి నుంచి బయలుదేరమని చెప్పాడు. తన ఒంట్లో ఉన్న దయ్యాన్ని విడిపించాలి, ఏమైనా సరే, ఏం చేసైనా సరే, ఎంత డబ్బైనా పర్లేదు, కానీ తన ఒంట్లో ఉన్న ఆ దయ్యాన్ని మాత్రం ఖచ్చితంగా విడిపిద్దాం, మీరేం కంగారు పడకండి అని తన పేరెంట్స్ తో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత అర్జున్ గీత ఉన్న రూమ్ కిటికీ వైపు చూస్తే అక్కడ ఎవరో జుట్టు లేకుండా భయంకరమైన రూపంతో ఎర్ర చొక్కా వేసుకొని నిల్చొని అర్జున్ మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటాడు. అర్జున్ అతని వంక చూసేసరికి అతను అక్కడి నుంచి లోపలికి వెళ్లిపోతాడు. వెంటనే అర్జున్ రూమ్ లోకి వెళ్లి చూస్తే గీత కనిపించలేదు. రూమ్ అంతా ఎంత వెతికినా గీత ఎక్కడ కనిపించలేదు. తర్వాత ఎవరో మెట్లెక్కుతూ వెళ్తున్న సౌండ్ వినిపిస్తే అటువైపు వెళ్లి చూశాడు. అక్కడ గీత మెట్లెక్కుతూ వెళ్తుంది. అది చూసి చాలా భయపడిపోతాడు అర్జున్. వెంటనే గీత అని పిలుస్తాడు. గీత ఫాస్ట్ గా టెర్రస్ పైకి వెళ్లిపోయి అర్జున్ టెర్రస్ పైకి రాకుండా డోర్ లాక్ వేసేసింది. తరువాత అర్జున్ ఆ తలుపులు ఎంత పగలగొట్టాలని ట్రై చేసినా ఆ డోర్ మాత్రం పగలట్లేదు. తర్వాత టెర్రస్ పై నుంచి గీత మాట్లాడటం మొదలు పెట్టింది. తనని నేను ఎంతగానో ప్రేమించాను, తనంటే పడి చచ్చేవాడిని, తనంటే నాకు ఎంతో ఇష్టమని చెప్పాను, కానీ ఇది చాలా పొగరబోతుంది. నా ముఖం అద్దంలో చూసుకోమన్నది, నా ముఖం చూస్తే వామిటింగ్ వస్తుందంట. మరి దీని ముఖం ఇది కూడా చూసుకోలేని పరిస్థితికి వచ్చింది. దీన్ని నేను తీసుకెళ్లిపోతాను అని పైనుంచి దూకుతుంది. కొన ఊపిరితో ఉన్న తనని హాస్పిటల్ కి తీసుకెళ్లాడు అర్జున్. 1 month తను హాస్పిటల్లోనే ఉంది. గీత శరీరంలోకి మళ్ళీ ఎటువంటి దయ్యం ఆవహించలేదు. కానీ అప్పటికి గీత ముఖం చాలా పాడైపోయింది. తన స్కిన్ మొత్తం చాలా డ్యామేజ్ అయిపోయింది. గీత ఫేస్ మునుపటిలా అందంగా మళ్ళీ మారదని అందరికీ అర్థమైపోయింది. గీత తన ఫేస్ ని అద్దంలో చూసుకోలేని పరిస్థితి. తన ఫేస్ తనకే భయం అనిపించేలా ఘోరంగా మారిపోయింది. తన అందం తనకి శత్రువైంది. మళ్ళీ ఆ దయ్యం గీతకి ఎప్పుడూ కనిపించలేదు. ఒక 6 నెలల తరువాత గీత హెల్త్ చాలా క్షీణించిపోయి మరణించింది. తనకు జరిగిన ఆ భయంకరమైన సంఘటనలని ఆ ఊరిలో ఉన్న జనాలు ఎవరు కూడా మర్చిపోలేదు.